అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్. ఈరోజు మనం నడుము నొప్పి చూసినట్లయితే మళ్ళీ చాలా మందికి నడుము నొప్పి వస్తూ ఉంటుంది. నడుము నొప్పి రావడానికి గల ప్రధాన కారణాల్లో నేను చెప్పే విషయం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. జనరల్గా మాకు నడుము నొప్పి వచ్చిందనగానే అయితే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఉండడం, వాళ్ళు చెప్పినట్టు నియమాలు పాటిస్తూ ఉంటాం. ఇదైతే వాస్తవం. అసలు నడుము నొప్పి ఇప్పటి వరకు లేనిదే ఇప్పుడే ఎందుకు మొదలైంది? మనం గమనించినట్లయితే వెనక్కి తిరిగి చూస్తామా అంటే దానికి ఏంటి, ఈ నడుము నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది అసలు వెనక్కి తిరిగి ఆలోచించకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. అయితే చిన్నది తమాషాగా ఒకటి మీకు చెప్తాను. భార్య భర్తలు కుటుంబంలో భర్తకి బాగా కడుపు నొప్పి ఉందంటే భార్య ఏం చేస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్తుంది. మా ఆయనకి 10 రోజులు కడుపు నొప్పి అంటున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పంటే డాక్టర్ గారు చూస్తారు, అన్ని టెస్టులు చేస్తారు, బాగానే ఉందమ్మా, మీ ఆయనకి ఏ సమస్య లేదు, ఇబ్బంది ఏం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అన్నారు. అయినా సరే కడుపు నొప్పి తగ్గల. తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, రెండో డాక్టర్, 3, 4, 5 అలాగా డాక్టర్ల దగ్గర తిరుగుతూనే ఉన్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నారు, మీ ఆయనకి అసలు సమస్య లేదమ్మా, అంతా బాగుందని. మరి ఎందుకు అలా ఆయనకి కడుపు నొప్పి వచ్చిందంటే వాళ్ళకి తెలియట్లేదు, ఇప్పటికీ తెలియట్లే. ఆ సమస్య అలా బాధపడుతూనే ఉన్నారు. ఈలోపు పండగ వచ్చింది, పండగ వస్తే కొత్త బట్టలు కుట్టించుకోవాలి. కొత్త బట్టలు కుట్టించే టైంలో టైలర్ దగ్గరికి వెళ్ళారండి. టైలర్ గారు కొలతలు తీసుకుంటామని చెప్పి నడుము కొలత తీసుకుందామని చెప్పి షర్ట్ పైకి తీయమన్నారు. తీసిన తర్వాత నడుము కొలత తీసుకుంటున్నారు. తీసుకుంటే ఆయన అప్పటికి కొంచెం లావుగా ఉన్నారంట మనిషి. పాత ఫ్యాంటే కొంచెం టైట్గా ఉన్న ఫ్యాంట్ని ఏం చేశారంటే పొట్టని పైకి లేపి బిగబెట్టి ఆ ఫ్యాంట్ కింద బటన్స్ పెట్టడం మొదలుపెట్టారు ఆయన. అయితే ఇదంతా గమనించుకోవట్లా, కొంచెం పొట్ట పైకి తీసినా కదా, టైట్గా ఫ్యాంట్ పెట్టుకుంటున్నా కదా, ఇబ్బంది ఏముందా అనుకుంటున్నారంట. అప్పుడు ఈ టైలర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, ఏమ్మా మీ ఆయన ఇంత టైట్గా పెట్టుకున్నారు కదా, అసలు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎలా వాడతారమ్మా, ఏంటి ఎలా ఉన్నారు ఆయన, సూపర్ పీల్చడం కష్టం అయిపోద్ది అని చెప్పి అన్నారంట. ఆహా, అయితే నేను ఇప్పటి వరకు కడుపు నొప్పి అంటే హాస్పిటల్ చుట్టూ తిప్పానండి, సమస్య ఇదని నాకు తెలియదు. అయితే అక్కడ గమనించారు వీళ్ళు, ఓహో సమస్యకి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ ఫ్యాంట్ టైట్గా ఉండడం. వెంటనే వీళ్ళు చేసిన తప్పు ఏంటి, ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు కడుపు నొప్పి అనగానే. కానీ వెనక్కి తిరిగి వీళ్ళు చూసుకున్నారా, చూడాల. అలాగే మనం కూడా అంతే, ఎందుకు ఈ నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటని చూడట్ల. అందుట్లో ప్రధానంగా మనం 2 వీలర్ వెహికల్ని ఉపయోగిస్తామండి. అందుట్లో బండికి వెనకాల ఉన్న షాక్ అబ్జార్స్, లేదనుకుంటే హ్యాండిల్ బెండ్ అవ్వడం, ఫోర్క్ కప్పులు పోవడం, మనం కూర్చున్న సీట్ సిట్టింగ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా దాంట్లో ప్రధాన భాగాలు, అంటే ప్రధాన అంశాలు అవన్నీ కూడా. వీటితో పాటు హోండా యాక్టివా, సుజుకి యాక్సిస్ చిన్న చిన్న బళ్ళను వాడతాం, ఆ బళ్ళు కూడా నడుము నొప్పి రావడానికి ప్రధానంగా. ఎందుకంటే టైర్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి గోతుల్లో పడినప్పుడు దాని ఎఫెక్ట్ ఈ మెడపూసల మీద, నడుము పూసల మీద పడుతూ ఉంటుంది. ఈ ప్రధాన కారణాలండి. ఇవన్నీ గమనించుకోండి ఒకసారి.